హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో ఒక టేస్టీ పచ్చడితో నేనైతే మీ ముందుకొచ్చేసాను. దీనికోసం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ముందుగా ఒక పాన్ పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలోకి కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలైతే వేసుకోవాలి. చక్కగా వాటిని కొంచెం కట్ చేసి వేసుకుంటే మనకి టపటపా మన పేలి మీద చింది పడకుండా ఉంటాయి. దీనిలోకైతే ఒక 2 టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను. నాలాగే మీలో ఎంతమంది ఇలాగా పాన్ పెట్టి దానిలోనే కట్ చేసి వేస్తుంటారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టమాటాలు, పచ్చిమిరపకాయలు కాస్త మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం పచ్చడిలోకి అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ దోసకాయ అనమాట. దోసకాయ తొక్క తీసి చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిలోంచి విత్తనాలనేది సెపరేట్ చేసి వాటిని పడేయకుండా ఇలాగా టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు ఆ విత్తనాలు కూడా వేసుకోవాలి. దోసకాయ పచ్చడికి ఎక్కువ రుచి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ విత్తనాలు వేసుకుంటేనే మనకి ఆ రుచి అనేది వస్తుంది. ఇక ఇవన్నీ చక్కగా మగ్గిపోయి టమాటాల నుంచి వాటరొచ్చి వాటరంతా ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం దగ్గరే ఉండి చేసుకుంటే చాలా బావుంటుందండి. ఇంత టేస్టీగా ఉన్న దోసకాయ ముక్కల పచ్చడైతే సూపర్‌గా ఉంది. ఇక టమాటాలు మగ్గిపోయి, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయన్నమాట. ఇలా మగ్గిపోతూ ఉన్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. పచ్చడైతే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇక దీనిలోకి మన పులుపుకి సరిపడినట్టు చింతపండును వేసుకోవాలి. ఇక్కడ చింతపండు అనేది జ్యూస్ వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి టమాటాలు, దోసకాయ అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి మన చింతపండు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇక చింతపండు కూడా మగ్గిపోయాక, వాటర్ అంతా ఎగిరిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచి వేడి చల్లారే వరకు వెయిట్ చేయాలనమాట. ఇక వేడి మొత్తం చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఆ ఇంగ్రీడియెంట్స్ మొత్తాన్ని కూడా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలనమాట. ఇలా చక్కగా మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడిన ఉప్పునైతే వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పుని వేస్తున్నాను. తరువాత వెల్లుల్లి రెమ్మలు ఒక 4, 5 వేస్తున్నాననమాట. ఏ పచ్చడిలోనైనా పచ్చి వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే ఆ పచ్చడి అనేది రుచి మరింత పెరుగుతుంది. ఇక వేసుకొని దోసకాయ ముక్కలు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక గుప్పెడు వేస్తున్నాను. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలున్న దోసకాయ ముక్కల్ని కూడా ఈ పచ్చడిలో వేసుకొని ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుందండి. ఎక్కువగా పేస్ట్ లాగా చేసేయకూడదు. ఇక ఇలాగా మనకి ముక్కలు ముక్కలుగా కలుపుకునేటప్పుడు గ్రేవీగా చాలా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా అయితే ఉంది. తర్వాత అదే ప్యాన్‌లో నేను ఆయిల్ వేసుకొని దోసకాయ పచ్చడిని తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఇక తాలింపు గురించి మీకు చెప్పేదేముందండి. తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడినప్పుడు దానిలోకి ఎండుమిరపకాయ వేసుకుందాం. ఇక ఈ ఎండుమిరపకాయ కూడా ఎగిరిపడేలాగా ఉండకుండా ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత మన తాలింపులకు రారాజు కరివేపాకును వేసుకోవాలి. ఈ వేసుకున్న పచ్చడి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో వేసుకొని మనం పోపు పెట్టుకున్నాం కదండీ! దాన్ని పచ్చడి మీదకి వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి. వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకోకపోయినా సరే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడి దోసలోకి కూడా చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. దోసకాయ ముక్కల పచ్చడి రుచయితే అదిరిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.